నమస్కారం కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని లాంఛనంగా ప్రారంభించిన చెల్ల రామచంద్రారెడ్డి. హైందవ శంకర మహాసభకు పుంగనూరు నుంచి వందలాది మంది పయనం. జీవితాలకు వెలుగులు నింపింది బ్రెయిలీ, వెల్లడించిన ఎంఈఓ చంద్రశేఖర్ రెడ్డి. వార్తలను వివరాలు. చెప్పిన ప్రతి మాటను నెరవేరుస్తున్న ఘనత కూటమి ప్రభుత్వం సీఎం నారా చంద్రబాబు నాయుడుకే దక్కుతుందని పుంగనూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ చెల్ల రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. పట్టణంలోని బసవరాజ ప్రభుత్వ బాలుర కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని లాంఛనంగా ప్రారంభించేందుకు చెల్ల రామచంద్రారెడ్డి ముఖ్య అతిథిగా హాజరవ్వగా ఘనంగా స్వాగతం లభించింది. సమావేశం కళాశాల ప్రిన్సిపల్ దయానందరాజు అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం ఏమంటే, మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు 2019కి ముందు ఈ ప్రోగ్రాము జరుగుతున్నది. అయితే అది కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ 5 సంవత్సరాలు మనకు మాత్రం లేదు. 10వ తరగతి వరకు ఈ ప్రోగ్రాం కొనసాగించడం జరిగింది. ఇప్పుడు తిరిగి ఆ పేద విద్యార్థుల భవిష్యత్తు కోసము వాళ్ళ మనసు కరిగేటువంటి వెన్నలాంటి మనసుతో మనకి ఈరోజు ఈ ప్రోగ్రాంను కండక్ట్ చేస్తూ ఈ ప్రోగ్రాముకు విచ్చేయడము వాళ్ళ అదృష్టము, మన కోసము వాళ్ళు ఇక్కడికి రావడము మనం చేసుకున్నటువంటి అదృష్టంగా భావిస్తూ ఈ ప్రోగ్రాంలో అనేక విషయాలు ఉన్నాయి. చెప్తే ఒక రోజంతా కూడా సరిపోదు. అయితే పెద్దలందరూ వచ్చున్నారు మన కళాశాలకు. వాళ్ళు అసలు ఈ క్యాంపస్ కి అడుగు పెట్టడమే ఇదే మొదటిసారి అనుకుంటున్నాను. ఇక ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా ఈ కళాశాలలో చదువుకున్నటువంటి వాళ్ళే. ఒక్క 2-3 తప్పితే మీరు అందరం కూడా ఇక్కడ స్టూడెంట్సే. నేను కూడా ఇదే స్కూల్లోనే 75-76లో 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నాను. అనేక కేటగిరీలో పనిచేశాను, ఒక టీచర్ నుండి ప్రిన్సిపాల్ వరకు. ఇది మన భాగ్యం. మిమ్మల్ని అందరినీ కూడా ఈ విధంగా చూడాలని ప్రభుత్వం యొక్క ఉద్దేశం. ఏదో చదువుకొని మధ్యలోనే తరగతులు ఆపేసి చదువుకోలేక సుదూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి విద్యార్థులు మాలాగా మీరు కూడా తయారు కావాలని, నాయకులుగానో ఉద్యోగస్తులుగానో లేదా దేశానికి పట్టుగొమ్మలుగానో తయారు కావాలని, మీకు మంచి భోజనాన్ని ఇవ్వాలనేటువంటి ఉద్దేశము వాళ్ళ మనసులో కలిగించడము ఆ దేవదేవుడు చేసినటువంటి కోరిక మన కోసం అనుకుందాము. అది ముఖ్యంగా మన ముఖ్యమంత్రి కంటే ఇంకొక ముందుగా యువ నాయకుడు ఉన్నాడు మనకు, మన లోకేష్ గారు. ఈ సందర్భంగా చెల్ల రామచంద్రారెడ్డి విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈరోజు మంచి సర్వజనంగా భావించాల. ఇంటర్మీడియట్ విద్యార్థుల్లో కూడా చాలా పేదరికం ఉంది. ఎక్కడి నుంచో 4-5 కిలోమీటర్ల నుంచి ఉదయాన్నే బయలుదేరి కాలేజీకి రావడం, మధ్యాహ్నం మళ్ళీ పోవడం, భోజనం చేసుకుని రావడము చాలా కష్టతరంగా ఉంటుందని చెప్పి చాలా మంది విద్యార్థులు మధ్యాహ్నం భోజనం చేయకుండానే పాఠశాల 1 గంట 2 గంటల సమయంలో ఎక్కడో కూర్చొని భోజనం లేకుండా మళ్ళీ క్లాసులకు వచ్చి క్లాసులకు విద్యను బోధించుకునేటప్పుడు చాలా మంది డల్ కొట్టే పరిస్థితికి ఏర్పడింది. అవన్నీ గమనించి ఎంతో పేదరికం ఉంది. విద్యార్థులు ఇంటర్మీడియట్ విద్యార్థులు అంటే అప్పుడే వాళ్ళ భవిష్యత్తు మార్పు కనపడేది ఇంటర్మీడియట్ లోనే. ఎందుకంటే బాల్యం అనేది 10th క్లాస్ వరకు వాళ్ళకు అంత పెద్దగా ఎత్తున వాళ్ళకు అవగాహన ఉండదు. ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీ లోపల వాళ్ళ భవిష్యత్తును మార్చే తరాలు కూడా వాళ్ళ చేతుల్లో ఉంటాయి. అటువంటి విద్యార్థులకు మనము మంచి బోధన కావాలంటే, వాళ్ళు బాగా చదువుకోవాలంటే ఇటువంటి మధ్యాహ్న భోజన కార్యక్రమం వాళ్ళకు కూడా ఇవ్వాలని చెప్పి మన యువ నాయకులు మన రాష్ట్ర భవిష్యత్తు నిత్తున అనువనువున చూస్తూ అనేక పిల్లల భవిష్యత్తు కోసము ఈ రాష్ట్రంలో అనేక ప్రాజెక్టుల కోసము అనేక దీళ్ల కోసము నిత్యం పాటుపడుతున్న మన యువ నాయకుడు విద్యాశాఖ మంత్రి మన లోకేష్ బాబు గారు ఈ కార్యక్రమాన్ని తెచ్చినందుకు మీ అందరి తరఫున మన మంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా
ఈ పథకాన్ని ఇంత అమలు పరుస్తుంటే పెద్ద ఆలోచనతో ఈ పథకము పశ్చిమ గోదావరి తూర్పు గోదావరి జిల్లాలో డొక్కా సీతమ్మ అనే ఒక పేద కుటుంబం నుంచి వచ్చిన పేదరికరాలు నిత్యము పేదలకు ఈ మధ్యాహ్నం భోజనం అందిస్తూ ఎన్నో సంవత్సరాలు ఆమె గడిపి పేదలకు అందరికీ కూడా మధ్యాహ్నం భోజన కార్యక్రమాన్ని చేపట్టినందుకు ఆమె పేరు మనము నిత్యము తలుచుకోవాలా, అటువంటి వ్యక్తులను మనం ఎప్పుడు చూడాలని చెప్పి ఆ పెద్ద ఆలోచనతో మన ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఈ కార్యక్రమానికి పేరు పెట్టినందుకు అతను కూడా ధన్యవాదాలు తెలియజేయాలని చెప్పి మీ అందరి తరఫున తెలియజేసుకుంటూ, ఎందుకంటే ఇటువంటి కార్యక్రమాల్లో ఈ మనం 1995లో మొట్టమొదటిసారిగా ఈ రాష్ట్రంలో అప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ మధ్యాహ్న భోజన పథకాన్ని చేపట్టిన కార్యక్రమం ఫస్ట్ వ్యక్తి మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తున్నా. ఇటువంటి మంచి కార్యక్రమాన్ని అదే భాగంలో ఈ కార్యక్రమాన్ని అన్ని రాష్ట్రాల్లో అమలు చేయాలని చెప్పి ఒక హైకోర్టు రూపొందించి చెప్పడం జరిగింది. సోదరులారా, మీకు అందరికీ తెలుసు ఈ రాష్ట్ర పరిస్థితిలో ఇటువంటి ముఖ్యమంత్రి గారు మీ భవిష్యత్తు కోసం నిత్యం ఎప్పుడు ఈ రాష్ట్రంలో ప్రాజెక్టుల కోసం కానీ ఈ రాష్ట్రంలో కంపెనీల కోసం కానీ నిత్యం విద్యార్థుల కోసం కానీ పేద ప్రజల కోసం కానీ ఈ రోజు 24 గంటలు అదే ఆలోచనతో ముందుకు తీసుకుని వెళ్తూ ఈ రాష్ట్ర భవిష్యత్తును మీ అందరికీ మంచి భవిష్యత్తుగా ఉండాలని చెప్పి ప్రతిరోజు నిత్యం ఆలోచన చేస్తూ ఇటువంటి మంచి కార్యక్రమాలను తీసుకొస్తూ ఈ రాష్ట్రాన్ని అన్ని విధాల ముందుకు తీసుకెళ్తా ఉన్నాడు. కాబట్టి మనకందరికీ మంచి భవిష్యత్తు ఉంటుంది. మన అన్ని భావితరాలకు ముందుకు తీసుకొచ్చే ఆలోచన మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉందని చెప్పి తెలియజేసుకుంటూ, గత ప్రభుత్వం ఈ పథకాన్ని విస్మరించింది. ఈ రోజు ఈ పథకం వల్ల ఎంతో మంది పేద విద్యార్థులు పల్లెల నుండి దాదాపు 20 కిలోమీటర్ 10 కిలోమీటర్ నుండి ఇక్కడికి వచ్చి చదువుకొని వాళ్ళు ఉత్తీర్ణత చదివి భవిష్యత్తులో బాగా చదవాలంటే పైకి రావాలంటే మధ్యాహ్నం వాళ్ళ ఇంటికి వెళ్ళి మళ్ళీ భోజనం మొదటి స్కూల్ రావాలంటే చాలా ఇబ్బంది ఉంది. చాలా మంది పిల్లలు స్కూల్కి కాలం నిలిచిపోతున్నారు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మన రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు ఇంతటి మాత్ర కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. అందుకు మన రాష్ట్ర ప్రభుత్వానికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని బాగా వినియోగించుకొని బాగా చదువుకొని మీకు జన్మనిచ్చిన మీ తల్లిదండ్రులకు మీకు చదువు నేర్పిన ఈ కాలేజీకి ప్రతి ఒక్కరికి కూడా మీకు జన్మనిచ్చిన ఈ పట్టణానికి ఊరికి కూడా మంచి పేరు తేవాలని కోరుకుంటూ ఈ పథకానికి డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టడం వల్ల మా పవన్ కళ్యాణ్ గారికి అత్యధిక విలువ ఇచ్చిన మా చంద్రబాబు నాయుడు గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ జై హింద్. తర్వాత మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించి విద్యార్థులతో కలిసి భోంచేశారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు మాధవరెడ్డి, కౌన్సిలర్ రామకృష్ణరాజు, పట్టణ అభివృద్ధి కమిటీ సభ్యులు శ్రీకాంత్, దేశాది ప్రకాష్, సివి రెడ్డి, సుహేల్ బాషా, నాయకులు వెంకటముని యాదవ్, విశ్రాంత డీఎస్పీ సుకుమార్ బాబు, సెమీపతి, ప్రసాద్ స్వామి, కుమార్, వెంకటరెడ్డి, చక్రపాణి, జగదీష్, పర్వేశ్, జనసేన నాయకులు పగడాల రమణ, చిన్నారాయల్, కమిషనర్ మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కళాశాల అభివృద్ధికి తన సహాయ సహకారం అందిస్తామని విశ్రాంత డీఎస్పీ సుకుమార్ తెలియజేస్తూ 4 హామీలు ఇచ్చారు. మన తెలుగుదేశం పార్టీ తరఫున, మా ప్రగతిదాత వాలంటీర్ సేవా ఆర్గనైజేషన్ తరఫున, మా మహానిరు ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్టెడ్ కంపెనీ తరఫున 4 కార్యక్రమాలు చేస్తానని చెప్తున్నాను. ఫస్ట్ నీటిని అడిగారు. 100% ఈ నెలలో బోర్ వేసి ట్యాంక్ కట్టించేసి అందరికీ చేస్తాను. రెండోది 2014లో అన్నదానానికి మన అన్నం తినేదానికి ప్లేట్లు 500 ప్లేట్లు 500 గ్లాసులు మన బసవరాజా హై స్కూల్లో ఇచ్చాను. ఈసారి 500 ప్లేట్లు 500 గ్లాసులు మీకు ప్రిన్సిపాల్ గారికి చేరుస్తాను. మూడోది, ఇప్పుడిప్పుడే మన ఆర్థిక పరిస్థితిని మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ప్రయత్నిస్తున్నారు కోలుకునేదానికి. ఎంతో దెబ్బపడింది ఇంతకుముందు 5 సంవత్సరాల్లో. వానికి మనం కూడా సహాయ సహకారాలు చేయాలి. మన వంతుగా ఇంతకుముందు 2 గుంటలు కురిపించాము. ఒకటి బేకరీ దగ్గర, గోకుల్ సర్కిల్ దగ్గర బైపాస్ లో చేర్పించాము. ఇంకా 2 విడతలు వచ్చాయి. సాధ్యమైన త్వరగా కూడా
మా చేతనైన ప్రయత్నము ప్రభుత్వానికి చేస్తాము. ఇకపోతే ఏ విధంగా మహిళలకు ఫ్రీ బస్ మొన్ననే బెంగళూరు పోయి మన చల్లాబాబు గారు అంతా పర్యవేక్షించి వచ్చినారు. వాళ్ళు ఏ విధంగా ఫ్రీ బస్సులు రన్ చేస్తున్నారని మన కాలేజీలో చదివే విద్యార్థులు నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ జూన్ నుంచి ఒక వెహికల్ నేను శాంక్షన్ చేస్తున్నాను. పల్లూరులో ఉండేది ఆ పిల్లలు తీసుకువచ్చి ఫ్రీగా ఇక్కడ ఉంటుంది. ఇది మన చల్లాబాబు గారి తరఫున వాడతాను. జూన్ నుంచి ఒక బస్సు ఫ్రీ బస్ ఫర్ స్టూడెంట్స్ హూ ఈస్ కమింగ్ ఫ్రమ్ విలేజెస్ ఇక్కడ వదులుతారు. ఇంకేముంది నేను స్పోర్ట్స్ క్రీడాకారుడు కాబట్టి ₹1,00,000 ఈ స్పోర్ట్స్ ఓన్లీ స్పోర్ట్స్ వాలీబాల్ కానీ క్రికెట్ కిట్లు కానీ ₹1,00,000 నేను డిపాజిట్ చేస్తున్నానని మన దయానంద రావు ప్రిన్సిపాల్ గారికి మన చల్లాబాబు సాక్షిగా చెప్తున్నాను. కాబట్టి ఇవన్నీ నేను మన చంద్రబాబు గారి ఆర్థిక పరిస్థితి మన రాష్ట్రానికి బాగాలేనందువల్ల నా చేతనంతా సాయం చేస్తున్నాను. మన నాయకులు కూడా వాళ్ళ చేతనంత సాయం చేస్తారని ఆశిస్తూ నేను నమస్కారాలతో మీ సుకుమార్ బాబు. కర్నూలులో జరుగుతున్న 50వ అంతర్ జిల్లాల బాలబాలికల కబడ్డీ పోటీల్లో చిత్తూరు జిల్లా జట్టు సత్తా చాటింది. శనివారం శ్రీకాకుళం, కృష్ణా జిల్లాలతో పోటీపడిన చిత్తూరు జిల్లా బాలురు ఏ ఫుల్ విన్నర్ గా నిలిచి క్వార్టర్ ఫైనల్స్ కి ఎంపికైనట్లు చిత్తూరు జిల్లా కబడ్డీ అసోసియేషన్ సెక్రటరీ గంగాధర్ తెలిపారు. ఈ పోటీలు ఆదివారంతో ముగుస్తాయని చెప్పారు. తిరుమల శ్రీవారికి రాజుల కాలం నుంచి ఎన్నో కానుకలు, మరెన్నో మనులు, మాణిక్యాలు పొదిగిన ఆభరణాలు సమర్పించేవారు. ఏడాదికి ఏడాది హుండీలో కానుకలు సైతం రికార్డు స్థాయిలో సమర్పిస్తున్నారు. ఈరోజు అరుదైన వస్త్రాన్ని తెలంగాణ రాష్ట్రానికి చెందిన యువకుడు శ్రీవారికి సమర్పించారు. స్వామివారికి సమర్పించే వస్త్రాలు ప్రత్యేకంగా ఉండాలనే ఉద్దేశంతో 2 రకాల చీరలు తయారు చేశారు. తెలంగాణ రాష్ట్రం రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన విజయ చేనేత కళాకారుడు. ఎన్నో చేనేత వస్త్రాలు తయారు చేయడంలో ఆయన నేర్పరి. స్వామివారికి ప్రత్యేక వస్త్రాన్ని సమర్పించాలని సంకల్పించాడు. 5.5 మీటర్ల పొడవు, 48 ఇంచుల వెడల్పుతో 2 చీరలు తయారు చేశారు. గతంలో సైతం స్వామివారికి అగ్గిపెట్టెలో పట్టే 2 రకాల చీరల్ని తయారు చేసి సమర్పించాడు. ఈ పట్టు చీర తయారీకి దాదాపు 25 రోజుల వ్యవధి పట్టింది. అగ్గిపెట్టెలో అమరే పట్టు చీరను శనివారం ఉదయం శ్రీవారి ఆలయం వద్ద టీటీడీ ఈవో సామల్ రావుకు చూపించారు. రేపు ఉదయం శ్రీవారిని దర్శించుకుని హుండీలో చీరను సమర్పించనున్నారు. పండుగ పెట్టుకున్నా ముందు వాళ్ళిద్దరూ మీరు నాకు ఎదురుగా గతంలో మా నాన్నగారు నల్లా పరంధాములు గారు మొట్టమొదటిసారిగా అగ్గిపెట్టెలో ఇమిడిపోయే పట్టు చీరను నేసి సుశీల ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పడం జరిగింది. ఆయన అదే తరాలో మా దక్షిణ కాశీగా వేములవాడ రాజరాజేశ్వర స్వామికి మరియు తిరుమల తిరుపతి దేవస్థాన స్వామివారికి మరియు అమ్మవారికి అగ్గిపెట్టెలో చీర తయారు చేసి ఇవ్వడం ఆయన ఆనవాయితీగా తీసుకురావడం జరిగింది. అదే స్ఫూర్తిలో ఆయన వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని నేనే కూడా అగ్గిపెట్టెలో చీరను మరియు శాలువాను తయారు చేసి ప్రతి ఏడాది 2 నెలలకోసారి దక్షిణ కాశీ వేములవాడ రాజరాజేశ్వర స్వామికి మరియు తిరుమల తిరుపతి దేవస్థాన స్వామివారికి అందించడం జరుగుతుంది. ఆయన ఆశీర్వాదంతో ఇంకా
మరెన్నో చీరలు తయారు చేసినాను. గతంలో ఉంగరంలో దూరిపోయే చీరను కాకుండా దబ్బరంలో దూరిపోయే చీరను మరియు కనివిని ఎరగని రీతిలో వెండి కొంగు చీర మరియు మొన్న 20 లక్షలు అంటే 200 గ్రాముల బంగారంతో చీరను తయారు చేసి ఎంతో గర్వకారణంగా ఉండడం జరిగింది. దీని కారణంగా తెలంగాణ మాజీ మంత్రివర్యులు కె చంద్రశేఖరరావు గారి చేతుల మీదుగా చేనేత కళారత్న అవార్డు కూడా తీసుకోవడం ఎంతో గర్వకారణంగా ఉంది. ఇంకా మరెన్నో ప్రయోగాలు చేసుకుంటూ స్వామివారి ఆశీర్వాదంతో మళ్ళీ మేము ముందుకు రావాలని కోరుకుంటున్నాను. ఈ అగ్గిపెట్ల చీరను దాదాపుగా హ్యాండ్లూమ్ మీద వెడల్పు వచ్చేసి 5.5 మీటర్లు, పొడవు వచ్చేసి 5.5 మీటర్లు, వెడల్పు వచ్చేసి 48 ఇంచులు. దీన్ని పూర్తి మొగ్గం మీద తయారు చేయడం జరిగింది. దీని కాల వ్యవధి 10 నుంచి 15 రోజుల టైం పట్టిందండి. దీన్ని ఎంతో మా ఆనవాయితీగా ఈ చీరను తయారు చేయడం మాకు ఎంతో గర్వకారణంగా ఉంది. కాస్ట్ వచ్చేసి 12 నుంచి 15 మధ్యలో ఉంటుంది. జనవరి 5వ తేదీన విజయవాడలో జరిగే హైందవ శంకరావు మహాసభకు మద్దతుగా పొంగనూరు నుంచి హిందువులు పెద్ద ఎత్తున తరలి వెళ్లారు. పట్టణం మరియు మండల ప్రాంతాలలో వాహనాలకు పూజలు నిర్వహించారు. తర్వాత హైందవ శంకరావు మహాసభకు సంఘీభావంగా మహిళలు సైతం బస్సుల్లో విజయవాడకు బయలుదేరారు. జై హనుమాన్, జై హనుమాన్, జై హనుమాన్, జై హనుమాన్, జై హనుమాన్, జై హనుమాన్, జై బోలో హైందవ శంకరావు को जय, जय बोलो हनुमान शंकराव को जय, जय बोलो हनुमान शंकराव को जय. हिंदुవుల ఐక్యత వర్ధిల్లాలి, హిందువుల ఐక్యత వర్ధిల్లాలి, హిందువుల ఐక్యత వర్ధిల్లాలి. జై హిందూ, 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 జై హిందూ. హిందువుల ఐక్యత వర్ధిల్లాలి, హిందువుల ఐక్యత వర్ధిల్లాలి, హిందువుల ఐక్యత వర్ధిల్లాలి, హిందువుల ఐక్యత వర్ధిల్లాలి. చలో విజయవాడ, చలో విజయవాడ, చలో విజయవాడ, చలో విజయవాడ. జై శ్రీరామ్, 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 జై శ్రీరామ్. बोलो श्री रामचंद्र प्रभु के जय, जय श्रीराम, जय श्रीराम, जय श्रीराम, जय श्रीराम, जय श्रीराम, जय श्रीराम. जय वासु माता के जय, जय वासु माता के जय, जय वासु माता के जय. चलो विजयवाड़ा, जय विजयवाड़ा. श्रीराम, जय 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 श्रीराम. माता के जय, भारत माता के जय, जय श्रीराम, जय श्रीराम, जय श्रीराम, जय श्रीराम, जय श्रीराम, जय श्रीराम. जोर से बोलो, प्यार से बोलो, जय श्रीराम, जय श्रीराम. जोर से बोलो, प्यार से बोलो, जय श्रीराम, जय श्रीराम. गट्टिगा जप्पू, प्रेमगा जप्पू, जय श्रीराम, जय श्रीराम. जय श्रीराम, 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 जय श्रीराम. जय श्रीराम, जय श्रीराम, जय श्रीराम, जय श्रीराम. भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय. जय श्रीराम, जय श्रीराम, जय श्रीराम, जय श्रीराम, जय श्रीराम, जय श्रीराम. जय श्रीराम, जय श्रीराम, जय श्रीराम, जय श्रीराम. भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय. जय श्रीराम, जय श्रीराम, जय श्रीराम, जय श्रीराम, जय श्रीराम, जय श्रीराम. పొంగనూరు భవిత కేంద్రంలో శనివారం ప్రపంచ బ్రెయిలీ డే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. సమావేశానికి ముఖ్య అతిథులుగా మండల విద్యాశాఖ అధికారులు చంద్రశేఖర్ రెడ్డి, రెడ్డి నర్సెట్లు హాజరయ్యారు. కార్యక్రమం సహిత విద్యా ఉపాధ్యాయులు వెంకటరమణ, అరుణ ఆధ్వర్యంలో నిర్వహించారు. ప్రపంచ అందుల లిపి అయిన లూయిస్ బ్రెయిలీ జన్మదినం సందర్భంగా నేడు బ్రెయిలీ డే కార్యక్రమాన్ని దివ్యాంగుల సమక్షంలో నిర్వహించడం జరిగింది. ముఖ్య అతిథులు మాట్లాడుతూ అందుల కొరకు లిపిని కనుగొని వారి జీవితాల్లో వెలుగులు నింపిన లూయిస్ బ్రెయిలీ ఎంతో మందికి ఆదర్శప్రాయుడని కొనియాడారు. అలాగే పొంగనూరు భవిత కేంద్రంలో అందుల పిల్లలకు బ్రెయిలీ లిపి ద్వారా విద్యను అందించడం జరుగుతుందని తెలియజేశారు. కార్యక్రమంలో భవిత సిబ్బంది చిత్ర, ఎంఆర్సీ సిబ్బంది,
తల్లిదండ్రులు పాల్గొన్నారు. మనకు ఆ ఇంద్రియ జ్ఞానం అనేది లేకపోతే బాహ్య ప్రపంచాన్ని గుర్తించలేకపోతాం. అటువంటి నేత్రం దీనికి ప్రధానమైనటువంటి ఆద్యుడు లూయిస్ బ్రెయిలీ. ఇతను అంధుడైనప్పటికీ కూడా నా మారిగా ఇంకెవరూ కూడా ఈ వైకల్యం ఉన్నటువంటి పిల్లలు ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో వైట్ పేపర్ పైన గుండు సూది తీసుకొని డాట్స్ ఆ చుక్కల ద్వారా లిపి అనేది కనుగొనడం జరిగింది. అంటే వీళ్ళు స్పర్శ ద్వారా ఆ పేపర్ పైన తమ చేతిని అట్లా ముందరికి వెళ్తూ ఇది ఏ, ఇది సి, ఇది డి అనే విధంగా ఆ అక్షరాలు గుర్తించడానికి, అదేవిధంగా చదువుకోవడానికి మిగతా పుస్తకాలన్నీ కూడా బ్రెయిలీ లిపిలోకి అందుబాటులోకి రావడం వల్ల ఈరోజు చాలామంది కంటి చూపు లేకపోయినప్పటికీ కూడా డిగ్రీలు, పీజీలు చదవగలుగుతూ ఉన్నారు, పిహెచ్డీ కూడా చేయగలుగుతున్నారు. అంటే దానికంతా కారణం బ్రెయిలీ, ఈ మహాశయుడు కనిపెట్టినటువంటి ఆ లిపి ద్వారా ఈరోజు ఇంతమంది ప్రపంచాన్ని చూడగలుగుతున్నారు. ఇదంతా కూడా ఆయన యొక్క మహోన్నతమైనటువంటి కృషి ఫలితం కాబట్టి ఆయన జయంతిని మనము స్మరించుకుంటూ మన పిల్లల్లో కూడా వైకల్యం ఉన్నా కూడా వాళ్ళ ప్రతిభ దాగి ఉంది, దాన్ని మనము వెలికి తీసుకురావాలా అంటే ఇప్పుడు అవకాశాలు చాలా ఉన్నాయి కాబట్టి ఆ విధంగా మన పిల్లల్ని కూడా కోరుకుంటూ ఈ అవకాశం కల్పించినటువంటి భవితా సెంటర్ వారికి ధన్యవాదాలు. ఇట్టే మధ్యలో వాడికి చూపు పోయింది, తర్వాత ఇది బ్లైండ్ అయినాడు, టీచర్ జాబ్ కూడా వచ్చింది, ఇప్పుడు టీచర్గా వర్క్ చేస్తున్నాడు. వాళ్ళకు ఒక స్క్రైబ్ని ఇస్తారు. ఎట్లయితే ఇప్పుడు వీళ్ళు ఎగ్జామ్స్ రాయాలన్నప్పుడు వాళ్ళు రాయలేరు, వాళ్ళకన్నా వాళ్ళ క్లాస్ తక్కువ ఉండే పిల్లలతో ఎగ్జామ్ రాయడానికి పర్మిషన్ ఇస్తారో అట్లా అబ్బాయి టీచరు చెప్పగలరు కానీ చూడలేడు కాబట్టి అతనికి రీడర్ అలవెన్స్ అనేసి ఒక మనిషికి పెట్టుకొని దానికి కూడా గవర్నమెంట్ జీతం ఇస్తుంది. ఆ విధంగా ప్లస్ వాళ్ళకి జ్ఞాపక శక్తి ఎక్కువ. ఒక్కసారికైనా మనం మాట్లాడేసి వదిలేసినాము అంటే 15 ఏళ్ళు 20 ఏళ్ళ తర్వాత మాట్లాడినా కూడా వాళ్ళు మనం ఖచ్చితంగా గుర్తుపట్టగలరు. అంటే ఆ మాటలతోనే వాళ్ళు మనం గుర్తుపట్టి వాళ్ళు మాట్లాడగలరు కాబట్టి ఆ జ్ఞాపక శక్తి ఎక్కువగా ఉంటుంది వాళ్ళకు. అదేవిధంగా ఇంత ఇబ్బంది పెడతాను కూడా వాళ్ళని ప్రశాంతంగా చూసుకుంటున్న ఈ భవితా సిబ్బందికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, కాకినాడలో ఈ నెల 5, 6, 7, 8వ తేదీల్లో జరుగు యూటీఎఫ్ స్వర్ణోత్సవ మహాసభలకు పెద్దపంచాని మండలం నుంచి సంఘ నాయకులు బయలుదేరారు. ఈ సందర్భంగా జిల్లా యూటీఎఫ్ నాయకులు వెంకటేశ్వరరెడ్డి యాదవ్ మాట్లాడుతూ విద్యారంగాన్ని కాపాడటం, ఉపాధ్యాయ ఉద్యోగుల సమస్యల పరిష్కారం, 117 జీవో రద్దు, విద్యేతర కార్యక్రమాల యాప్స్ రద్దు, ఓపీఎస్ సాధన, నూతన పీఆర్సీ అమలు, రావాల్సిన బకాయిల సాధన, సమాంతర మాధ్యమంలో బోధన మొదలగు సమస్యలపై తీర్మానాలు చేసి ప్రభుత్వానికి తెలియజేయడం మరియు 50 వసంతాల యూటీఎఫ్ ప్రస్థానం, భవిష్యత్ కార్యక్రమాలు అమలు గురించి చర్చించుకోవడం ఈ మహాసభ యొక్క ముఖ్య ఉద్దేశమని తెలిపారు. కార్యక్రమంలో నాయకులు శ్రీనివాసులు, శంకరెడ్డి, వెంకటేష్, బాలాజీ, యుగంధర్ తదితరులు పాల్గొన్నారు. సోమల కేవీఎన్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శనివారం మధ్యాహ్న భోజన పథకాన్ని కూటమి నాయకులు ప్రారంభించారు. ఈ సందర్భంగా జనసేన మండల అధ్యక్షుడు నాగభూషణం, మాజీ ఎంపీటీసీలు శ్రీనివాసులు, రమేష్ నాయుడు తదితరులు మాట్లాడుతూ విద్యార్థులు చక్కగా చదివి ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆకాంక్షించారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన మధ్యాహ్న భోజన పథకాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ గంగాధరం నాయుడు, కళాశాల అధ్యక్షుడు కోటేశ్వర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. మన తల్లిదండ్రులు ఎటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారో వారి కుటుంబాల్లో వాళ్ళకి తెలుసు. మనం ఆ ఇబ్బందులు తప్పించుకోవాలంటే లెక్చరర్ చెప్పినటువంటి పాఠాలు నీట్గా విని ఇంటికి పోయి బాగా చదువుకొని నాలెడ్జ్ పెంచుకొని 10th పాస్ అయినారంటే తొలిమెట్టు, ఇంటర్మీడియట్ పాస్ అయినారంటే మలిమెట్టు, ఈ 2 దాటైనారంటే ఆటోమేటిక్గా బీటెక్ పూర్తి అయిపోతుంది, జాబ్లు వస్తాయి. ఏ ఒక్కరు కానీ ప్రతి ఇంట్లో ఒక జాబ్ వస్తే ఆ కుటుంబం బాగుపడిపోయినట్టే లెక్క. ఏదో బాధపడి ఏదో జాబ్ చేస్తారు, నెల నెల జీతం వస్తుంది, అమ్మా నాయన చూసుకోవచ్చు, బిడ్డలను చూసుకోవచ్చు, బిడ్డలను బాగా చదివించుకోవచ్చు, బాగా ఇల్లు కట్టుకోవచ్చు, కారు తెచ్చుకోవచ్చు. అట్లా కాకుండా చదివితే ఏమొస్తుందిలే, ఎట్లయితే అట్లా కానీలే, ఇంట్లో వాళ్ళ మాట వినేది ఏంది, టీచర్స్ మాట వినేది ఏది అని అనుకుంటే
పొరపాటు పడతాం. ఇప్పుడు మీ ముందర ఉన్న తక్షణ కర్తవ్యం చదువు, గౌరవం, పెద్దలకు మర్యాద ఇవ్వడం, టీచర్స్కి మర్యాద ఇవ్వడం, మన ఊర్లో పెద్దలకు మర్యాద ఇవ్వడం, మన ఊర్లో మన ఇళ్ళను శుభ్రంగా పెట్టుకోవడం, మన వీధులు శుభ్రంగా పెట్టుకోవడం, మన ఊర్లో సారాయి కాంచకుండా చేయడం, మన ఊర్లో గంజాయి దాక్కుండా చేయడం, ఎవరైనా కానీ అట్లా చేస్తే ధైర్యంగా వచ్చి పోలీసులకు చెప్పడం. ఈ విధంగా క్రమశిక్షణ అలవర్చుకొని మీ జీవితాల్లో మంచి మలుపులు తేవాలని చెప్పి కోరుకుంటారు. వీళ్ళంతా పుడతానే ఏమి ప్రైమ్ మినిస్టర్లు అయిపోవాలా, ముఖ్యమంత్రులు అయిపోవాలా, ఎమ్మెల్యేలు అయిపోవాలా, గవర్నర్లు అయిపోవాలా. కృషి, పట్టుదల సాధించాలనే దిశ ప్రతి ఒక్కరిలోనే ఉండాల. కాబట్టి దయచేసి ఈరోజు మీకు ప్రభుత్వం ఎంత ఆలోచిస్తూ ఉందంటే విద్య, వైద్యం, వ్యవసాయం ఈ 3 చక్కదిద్దితే రాష్ట్రం పరుగులు తీస్తుంది, దేశంలో రాష్ట్రం ముందంజలో ఉంటుంది అనే ఉద్దేశంతో ఈ కూటమి ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకం ప్రారంభిస్తూ ఉన్నారు ఈ రోజు నుంచి. ఇందులో ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ కోరిక మేరకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం నేమ్ పెట్టారు. గత ప్రభుత్వంలో అయితే ఏదన్నా ప్రభుత్వ పథకాలకి వాళ్ళ నాయకుల పేర్లు పెట్టుకునేవాళ్ళు. మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ పథకాలకు కూడా ఏదో స్ఫూర్తిదాయకంగా ఉండే వాళ్ళ పేర్లు పెట్టాలని శ్రీ డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అని దీనికి పెట్టారు. ఇందుకు పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలాగే పిల్లలు కూడా అందరూ కూడా ఎక్కువ తక్కువ లేకుండా ఈ మధ్యాహ్న భోజన పథకాన్ని అందరూ సక్రమంగా యూజ్ చేసుకోవాలని, అందరూ ప్రెస్టేజ్ పోకుండా ఈ భోజన పథకంలో అందరూ పాల్పంచుకోవాలని, సక్రమంగా చూసుకోవాలని కోరుకుంటున్నాను. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కళాశాలల్లోనూ మన ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారి యొక్క ఆధ్వర్యంలో వారి యొక్క సహకారముతో అనే ఒక కార్యక్రమాన్ని మీకు కూడా అందించడానికి ముందుకొచ్చి కోట్లాది రూపాయలు మీకోసము ఖర్చు చేస్తుంది. అలా ఖర్చు చేసి దాన్ని సార్థకత చేయాల్సిన బాధ్యత విద్యార్థులుగా మీ అందరిపైన ఉంది. మధ్యాహ్న భోజనంలో ఎందుకు అన్ని రకాలైన డెలిషియస్ ఫుడ్, చాలా పేద మధ్యతరగతి పిల్లలు కాబట్టి వాళ్ళు దూర ప్రాంతాల నుంచి వస్తున్నారు, విలేజెస్ నుంచి. వారు క్యారియర్స్ తెచ్చుకోవడంలో ఇబ్బందులు ఉన్నాయనేసి మనమైతే ఏమి, స్టూడెంట్ యూనియన్లు అయితే ఏమి, స్టాఫ్ తరఫున అయితే ఏమి రిప్రజెంటేషన్స్ ఇవ్వడం ద్వారా ఈరోజు ఈ సంవత్సరం 27.5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మనకి అన్ని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈ మధ్యాహ్న భోజన పథకాన్ని డొక్కా సీతమ్మ గారి పేరు మీద అందిస్తూ ఉంది. ఈ ఇంతటి మహత్తర కార్యక్రమం చేపడుతున్నందుకు మనం వారికి ఎంతో రుణపడి ఉన్నాం. మరి ఈ సమావేశానికి మనకి ఇక్కడికి విచ్చేసినట్టు పొంగనూరు ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు. శనివారం పొంగనూరు మండలం పొజగన్నపల్లి క్రాస్ వద్ద అక్రమంగా 36 లీటర్ల నాటుసారా తరలిస్తున్న టీవీఎస్ ఎక్సెల్ వాహనాన్ని స్వాధీనం చేసుకుని నల్లగుట్లపల్లి తాండాకు చెందిన రవి నాయక్ పై కేసు నమోదు చేశారు. నిందితుడు పరారీలో ఉన్నట్లు సిఐ సురేష్ రెడ్డి తెలిపారు. అలాగే జువ్వలిదిన్నె తాండా పరిసర ప్రాంతాలందు దాడులు జరిపి నాటుసారా తయారీకి నిల్వ ఉంచిన 600 లీటర్ల బెల్లం మూటను ధ్వంసం చేసి ఆ మేరకు కేసు నమోదు చేసినట్లు చెప్పారు. ఈ దాడుల్లో ఎన్ఫోర్స్మెంట్ ఇన్స్పెక్టర్ జవహర్ బాబు, హెడ్ కానిస్టేబుల్ సుబ్రహ్మణ్యం గౌడ్, నాగరాజు మరియు కానిస్టేబుల్ కిషోర్ కుమార్, వినోద్ కుమార్, దశరథ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని లాంఛనంగా ప్రారంభించిన చెల్ల రామచంద్రారెడ్డి. హైందవ శంకర మహాసభకు పుంగనూరు నుంచి వందలాది మంది పయనం. అందల జీవితాలకు వెలుగులు నింపింది బ్రెయిలీ, వెల్లడించిన ఎంఈఓ చంద్రశేఖర్ రెడ్డి. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికోసం నమస్కారం.